రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తిలో జన్మించకపోయినా ఇక్కడే పెరగటంతో పాటు చదువుకున్నారని, అందుకే వనపర్తి అభివృద్ది కోసం రేవంత్ సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జి చిన్నారెడ్డి అన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్ లోక్నాథ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో చిన్నారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని, విద్య వల్ల సంస్కారం, విజ్ఞానం లభిస్తుందన్నారు. అందుకే ప్రభుత్వం టీచర్ పోస్టులను భర్తీ చేసే నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి, అదనపు కలెక్టర్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఇది చివరి సమావేశం కావడంతో జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యులను చిన్నారెడ్డి ఘనంగా సత్కరించారు. అది సింగిల్ టీచరా, డబుల్ టీచరా తర్వాత విషయం, కానీ స్కూల్ మాత్రం ప్రభుత్వ పాఠశాల మాత్రం అందుబాటులో ఉంచాలి అనేది వారి ఉద్దేశం అనే మాట కూడా నేను మీతో మనకిస్తున్నాను. అదే మాదిరిగా ప్రైమరీ ఎడ్యుకేషను, దాని తర్వాత సెకండరీ ఎడ్యుకేషను, దాని తర్వాత హయ్యర్ ఎడ్యుకేషను, కాలేజియేట్ ఎడ్యుకేషను, టెక్నికల్ ఎడ్యుకేషను, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఇవన్నీ ఏర్పాటు చేయాలనే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. మీరు చూస్తా ఉన్నారు, నిన్న మననే టెట్ ఎగ్జామ్ అయిపోయింది. కొత్త డిఎస్సికి డేట్స్ కూడా నిన్న ప్రకటించడం జరిగింది. ఈ రోజు అన్ని పత్రికల్లో రావడం జరిగింది. దాదాపుగా ఒక 11,000 కొత్త టీచర్ పోస్టులు మనకు ఈ పరీక్ష ద్వారా అమలు కాబోతున్నాయనేటువంటి మాట కూడా మనం చేస్తే ఇంకా 10,000 ఉన్నాయి. నేను లేదనడం లేదు, 10,000 ఉన్నాయి, ఇంకా అవసరం అంటే 15,000 ఉన్నాయి. రెండో డిఎస్సి కూడా వస్తుంది తొందరలోనే.